వెల్కమ్ టు ఐబీటీవీ. గుంటూరు నగరంలోని హిమనీ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం ఆందోళన కార్యక్రమం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ సరుకులపై సుంకాన్ని 50% పెంచిన నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ టారిఫ్ పెంపు కారణంగా రాష్ట్ర ఆక్వా, టెక్స్టైల్స్, గార్మెంట్స్ రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల ధరలు పడిపోవడంతో తీర ప్రాంత రైతులు సంక్షోభంలో ఉన్నారని, వేలాది మంది మహిళా కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. వీసా నిబంధనల కఠినతనం వల్ల విద్యార్థుల భవిష్యత్తు కూడా అనిశ్చితంగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, దండ లక్ష్మీనారాయణ, పాటిమళ్ల కోటేశ్వరరావు, ఆకిటి అరుణ్ కుమార్ ప్రసంగించారు. మన దేశంతో పాటు అనేక చిన్న దేశాలన్నీ కూడా అమెరికా అధ్యక్షుడి యొక్క దూకుడికి, సామ్రాజ్యవాద వైఖరికి నిరసనగా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అసలుకే ఈ సుంకాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు మూతపడిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మన జిల్లాలో, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ రంగం ఇప్పటికే 100లో 25% మాత్రమే పూనారులకు మిగిలి ఉన్నది. ఆ 25% కూడా ఇతని విధానాల వల్ల మరింతగా అవి పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఏర్పడతా ఉంది. అట్లాగే ఆక్వా ఫీల్డ్ కానీ ఇతర అన్ని పరిశ్రమల్లో కూడా ట్రంప్ విధానాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పారిశ్రామిక రంగం కుదేలైపోతున్నా, మన దౌర్భాగ్యం, దురదృష్టం ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ట్రంప్ని నోరెత్తి ఒక్క మాట కూడా అనలేనటువంటి దుస్థితిలో ఉండటం అనేది భారత ప్రజలు చేసుకున్నటువంటి తీవ్రమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం. అయినా విధించినటువంటి 50% సుంకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలుగా ఆందోళన కార్యక్రమాలకి పిలుపుడం జరిగింది. గుంటూరు నగరంలో డిన్నర్ సెంటర్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి ఏదైతే సుంకాలు ఉన్నాయో దానివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన పెద్ద ఎత్తున దాడి జరిగిపోతూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం సంబంధించి, ఆక్వా సంబంధించి రైతులు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. సుమారుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆక్వా సంబంధించి ఎగుమతిలో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి సుమారుగా 40% రొయ్యలకు సంబంధించి, ఆక్వా సంబంధించినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున కూడా నష్టపోతున్నారు. దీనిపైన నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఈ ప్రపంచానికి విశ్వగురు అని చెప్పుకున్న నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి దయనీయ పరిస్థితుల్లో, నోరు రాని పరిస్థితుల్లో ఈరోజు నరేంద్ర మోడీ ఉన్నారు. అదేవిధంగా ఇదే ట్రంప్ చైనాకు సంబంధించి 250% పన్నులు విధిస్తున్నామని చెప్తే ఆ దేశ అధ్యక్షుడు మీరు ఎంతైతే విధిస్తారో అంతకు రెట్టింపు పన్నులు విధిస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు ట్రంప్ అతని యొక్క అహంకారాన్ని తగ్గి 30% దిగి వచ్చాడు. భారతదేశానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క ట్రంప్ చేసినటువంటి ఏదైతే దోపిడీ ఉందో దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడానికి వామపక్ష పార్టీలుగా సిద్ధమవుతా ఉన్నాం. డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కనీసం ట్రంప్ విధానాల వల్ల జరుగుతున్న నష్టాలను కూడా ప్రజలకు చెప్పకుండా దాచి ఈరోజు మోడీకి భజన చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే. ఓ పక్క బీజేపీ మేము దేశభక్తులు అని చెప్తూనే ఈరోజు దేశానికి నష్టం కలిగిస్తున్నా మాట్లాడకపోవటం అంటే అది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని రాష్ట్రంలో ఉన్న పార్టీలు గుర్తించకపోవటం వల్ల ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు ట్రంప్ విధించిన విధానాల వల్ల విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి ఉపాధి పోతుంది, హైటెక్ విద్యార్థులు కూడా ఉద్యోగాలు పోతున్నాయి, వీసాలను రద్దు చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్నా కానీ రాష్ట్రాలు కానీ కేంద్రాలు కానీ మాట్లాడకపోవటం వల్ల అటు విద్యార్థులు, రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రాష్ట్రానికి, దేశానికి నష్టదాయకంగా ఉన్న ట్రంప్ సుంకాలను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ కార్యక్రమాల్ని జనంలోకి తీసుకెళ్ళడానికి వామపక్షాలు పిలుపునిస్తున్నాయి. కాబట్టి తక్షణమే ఈ ట్రంప్ సుంకాలు రద్దు చేసి భారత వ్యవసాయ రంగాన్ని ఆధునిక
టెక్నాలజీని కాపాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద దేశాల మధ్య మారుతున్న సమీకరణలో భాగంగా ప్రపంచ దేశాల్లో ఆధిపత్యం కోసం ఆల్రెడీ పెద్దపీట వేసుకొని కూర్చున్న అమెరికన్ సామ్రాజ్యవాదం ఈరోజు మూడో ప్రపంచ దేశాల మీద టారిఫ్ల పేరుతో తన ఆధీనంలో తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా భారతదేశం పైన 50% మరి టారిఫ్ను విధించి భారతదేశం యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడం కోసం, భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వనరులని కొల్లగొట్టడం కోసం ఈ రోజున ట్రంప్ ఈరోజు పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఎందుకు విధించావు ట్రంప్ కాదని చెప్పి మీడియా అట్లనే ఇతర దేశాల్లో ప్రజలు అడుగుతుంటే, ఉక్రెయిన్లో యుద్ధం ఆగిపోవాలంటే భారతదేశం మీద ఈ పన్నులు విధించక తప్పదు అనే ఒక సూత్రాన్ని ట్రంప్ గారు చెబుతున్నారు. తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అన్న చందంగా ట్రంప్ గారు వ్యవహారం ఉంది. ఉక్రెయిన్లో యుద్ధం ఆగిపోవడానికి భారతదేశం మీద మరి ఈ యొక్క టారిఫ్ను విధించడానికి లంకబెట్టి ఈ రోజున ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు. చైనా వైపుగా అట్లనే రష్యా వైపుగా భారతదేశం అడుగులు వేస్తున్న పరిస్థితుల్లో పూర్వపు వైభవాన్ని తిరిగి వామపక్షాల పార్టీలుగా ఈరోజు అది ఆహ్వానించదగ్గ పరిణామైనప్పటికీ కూడా ఇంకో వైపున మొత్తం మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో సామ్రాజ్యవాద దేశాల మధ్య పోటీ ఈ రోజున తీవ్రతరం పరిస్థితుల్లోనే ఈ పరిణామాలను మనం అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ ఈ టారిఫ్లకు వ్యతిరేకంగా మరి పోరాడాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం.